నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బంగ్లాదేశ్లో పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయి. హిందువులపై ప్రభుత్వం అధికారికంగా దాడులు మొదలుపెట్టింది. మొఘల్ పరిపాలకుల్లాగా జిజియా పన్ను విధించడానికి సిద్ధమవుతోంది. అక్కడ భారతీయ మీడియాపై ఆంక్షలు విధించడానికి ప్లాన్ చేస్తోంది. అంతేకాదు, తాజాగా ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని కూడా అక్కడి పోలీసులు అపహరించారు. దీంతో అక్కడ హిందువుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బంగ్లాదేశ్లో జిజియా పన్ను విధించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశానికి చెందిన ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ సందర్భంగా జర్నలిస్టు జిజియా పన్నుకు సంబంధించిన ప్రశ్న అడిగారు. బంగ్లాదేశ్లో నివసిస్తున్న హిందువులపై జిజియా పన్ను విధించే అవకాశం ఉందా అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఇందుకు బదులుగా ఆ దేశంలోని మత బోధకుడు మమ్మునల్ తాము ఈ విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. తమ దేశంలో నివసిస్తున్న హిందువులపై పన్నులు విధించడానికి విధి విధానాల్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపాడు. అయితే దీన్ని జిజియా పన్ను అనకూడదని, దీన్ని సర్వీస్ ట్యాక్స్ అని పిలవాలంటూ బదులిచ్చారు. జిజియా పన్ను అంటే అందరికీ తెలుసు, హిందువులను అణచివేయడానికి మొఘల్ పాలకులు విధించిన పన్ను కాబట్టి అందరికీ ఇది ప్రత్యేకంగా గుర్తుంటుంది. అటువంటి సమయంలో జిజియా పన్ను అని పిలిస్తే బంగ్లాదేశ్లో ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలన్నీ ప్రజలకు తెలుస్తాయని, అందువల్ల దీన్ని సర్వీస్ ట్యాక్స్ అని పిలవాలని సదరు మతబోధకుడు సెలవిచ్చాడు. ఇది గనక అమలైతే హిందువులపై మరోసారి పన్నుల భారం పడబోతోంది. బంగ్లాదేశ్ ఇప్పటికీ సెక్యులర్ దేశమే అయినప్పటికీ అక్కడ రాడికల్ ఇస్లామిక్ సంస్థలే రాజ్యమేలుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడిని పోలీసులు అపహరించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని ఎయిర్పోర్ట్లో బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులను కృష్ణదాస్ ఖండించారు. హిందువులపై ప్రభుత్వమే దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హిందువుల సత్తా చూపిస్తూ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు నాయకత్వం వహించారు. హిందూ సంఘటన శక్తిని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చూపించారు. అటువంటి సమయంలో కృష్ణదాస్ను అరెస్టు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. అందుకే గతంలో ఉద్యమాలకు నాయకత్వం వహించినందుకు అతనితో పాటు మరో 18 మంది హిందూ నాయకులపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది అక్కడి ప్రభుత్వం. బంగ్లాదేశ్ పీనల్ కోడ్ 1860 ప్రకారం దేశద్రోహానికి జీవితకాలం వరకు జైలు శిక్ష విధించవచ్చు. అయితే వెంటనే అరెస్టు చేయలేదు. తాజాగా అతడు ఎయిర్పోర్ట్లో కనిపించగా కృష్ణదాస్ను అక్కడికక్కడే అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అతన్ని ఎక్కడికి తరలించారో కూడా తెలియని పరిస్థితి. దీంతో అతన్ని అంతమొందించడానికి బంగ్లా ప్రభుత్వం కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇదే జరిగితే ఇకపై బంగ్లాదేశ్లో హిందువుల తరపున మాట్లాడడానికి కూడా ఎవ్వరూ సాహసం చేయకపోవచ్చు. ఇక బంగ్లాదేశ్లో ప్రసారమవుతున్న భారత మీడియాపై కూడా ఆంక్షలు విధించడానికి ఆ దేశం సిద్ధమవుతోంది. అక్కడ హిందువులపై ప్రభుత్వమే దాడులు చేస్తున్న మహమ్మద్ యూనస్ మాత్రం వీటిని అంగీకరించడం లేదు. అక్కడ హిందువులంతా క్షేమంగా ఉన్నారని, వారిపై దాడులు జరుగుతున్నాయన్నది పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయన్నది మీడియా కల్పితమంటూ ప్రకటించారు. హిందువులపై దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నా, వాటికి పక్కా ఆధారాలు ఉన్నా బహిరంగంగానే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించి మీడియాలో కథనాలు రావడాన్ని అడ్డుకోవడానికి అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని మీడియా చాలా వరకు హిందువులపై దాడులకు సంబంధించిన విషయాలను ప్రసారం చేయడం లేదు. వాటిపై కనీసం వార్తలు కూడా ప్రచురించడం లేదు. కానీ బంగ్లాదేశ్లో భారత ఛానళ్లు ఇప్పటికీ ప్రసారం అవుతున్నాయి. అందులో మాత్రం బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. దీంతో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను అక్కడి హిందువులు చూడగలుగుతున్నారు. అందుకే భారత్కు చెందిన మీడియాను నిషేధిస్తే ఇక అక్కడ ఏమీ జరగలేదని చెప్పడానికి వీలవుతుంది. ఈ కారణంగానే మన మీడియాపై ఆంక్షలు విధించడమో లేక పూర్తిగా నిషేధాన్ని విధించడమో చేస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం హిందువులపై తీవ్ర అణచివేతకు పాల్పడుతోంది. అక్కడ షేక్ హసీనా గద్దె దిగి మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఎన్నికైనప్పటి నుంచి హిందువులపై అణచివేత మొదలైంది. నిజానికి బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీతో పాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ పనికి పాల్పడుతున్నాయి. బంగ్లాదేశ్ను పూర్తి ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేయాలన్నదే వీరి ఆలోచన. అక్కడ హిందువులను తరిమేసి ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పాటు చేస్తే గజ్వా ఏ హింద్ చేయడానికి ఈ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే వారిని బలవంతంగా మతమార్పిడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా మద్దతుగా నిలబడుతోంది. కొద్ది రోజుల క్రితం హిందువుల ఇళ్లపై అక్కడి ఆర్మీ, పోలీసులే దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలతో అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. ఇప్పటికీ అక్కడి ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు.
మరి భవిష్యత్తులో అయినా ప్రభుత్వ ఆలోచనలో ఏమైనా మార్పు వస్తుందా లేక ఇలాగే కొనసాగుతుందా అన్నది తెలియాలంటే మనం కొంతకాలం వేచి చూడాల్సిందే. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.